మీకా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు చదువుదాం. చదవండి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయెను. నా ప్రాణము నీకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయెను. భక్తుడు దేశంలో లేకపోయిన పరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచిండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒప్పును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగించురు. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటేను ముళ్ళుగా నుందురు. నా కాపర్ల దినము నీవు శిక్ష నందు దినము వచ్చున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌరులో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. ఇందులో చాలా విషయాలు రాసి ఉన్నాయి. 7వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు పాపం ఉంది, నాశనం ఉంది. ఇజ్రాయిల్ అనేది ద్రాక్ష చెట్టు, తర్వాత అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు. ఇజ్రాయిల్ ఈజ్ ఈక్వల్ టు ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఈజ్ ఈక్వల్ టు అంజూరపు చెట్లు. ఈ వాక్యాల్లో ద్రాక్ష పండ్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు పండ్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి. ఇవి ఇజ్రాయిల్కి పోలిక చెప్పబడుతున్నవి ఈ వాక్యాలు. భక్తుడు లేడు దేశంలో. ఒకటి, మంచివాడు అనేవాడు మొండ్ల కంచె లాంటివాడు. మంచివాడు మొండ్ల కంచె వంటి వాడు. రెండు చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానం కోరుదురు. న్యాయాధిపతులేమో లంచం పుచ్చుకొందురు. గొప్పవారు మోసపు కోరిక తెలియజేస్తారు. మోసపు కోరిక అంటే, గొప్పవారు మోసపు కోరిక తెలియజేయటం అంటే అది ఎలా చెప్పాలా? గొప్పవారు మోసపు కోరిక తెలియజేస్తారు. గొప్పవాళ్ళు అంటే ఏంటి? స్త్రీలను కాంక్షిస్తారని తెలుసుకొనవచ్చును. మీకు అదే మోసపు కోరిక, మాయ. సహోదరుని నమ్మవద్దని, ముఖ్యమైన స్నేహితుని నమ్మకూడదు. తర్వాత కవిటిలో ఉన్న భార్య అంటున్నాడు. అక్కడ కవిటిలో ఉన్న భార్య దగ్గర నోటికి ఏం పెట్టమన్నాడు? నోటికి కాపు పెట్టమన్నాడు. భార్య గురించి ఎందుకు చెప్పాడు? భర్త గురించి ఎందుకు చెప్పలేదు? వాళ్ళు బాధపడతారు భార్య గురించి చెప్తే కదా. కాపు పెట్టడం అంటే ఏంటి? నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలని. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా చెప్పకూడదు. ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్ళైపోయింది. తన జీవితంలో ఎక్కడ లవ్ మ్యాటర్లు అయినాయి అవన్నీ పెళ్ళైన తర్వాత భార్యకి చెప్పేసిండట. అర్థం కదా? చెప్పచ్చా? చెప్పకూడదు. కానీ ఆ భార్య పట్టించుకోలేదు. పెళ్ళైపోయిన తర్వాత చెప్పింది కదా. అంటే ఇక అవకతవకలు రాకూడదనేమో. రానున్న రోజుల్లో ఏదన్నా అవకతవకలు వస్తే, అలాంటి అవకతవకలు వీళ్ళకి గొడవలు జరగకూడదనేమో. తన గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడినా ఆ భార్య ఎదుట ఆ భార్య పట్టించుకోకుండా ఉండాలనేమో.
అలాంటి వాళ్ళని బోలు మనిషి అంటారట. బోలు మనిషి, మంచి మనిషి. ఆ మంచి మనుషుల్ని ముండ్ల కంచె వంటి వారు అంటున్నాడు. ముళ్ళు గుచ్చుకుంటాయి. ముండ్ల కంచె పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి, తెలుస్తుంది అన్నట్టు. ఇవన్నీ దీనిలో ఉన్నాయి. వీటన్నిటికీ పాపము, దాని వెనక నాశనం అని 2 సబ్జెక్టులు. ఇప్పుడు అర్థమైంది వాక్యం. చాలా చదివారు కదా, 3-4 ముక్కలు వాటిని విభజించా. అర్థమైనవి చేయొద్దండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్పండి కదా, అవి కూడా చెప్పరు. అంతేనా? ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 1 నుంచి 10వ వాక్యం. ఇర్మియా గ్రంథంలో పెద్ద ప్రవక్తలలో ఇర్మియా ఒకడు. 24వ అధ్యాయము 1 నుంచి 10వ వాక్యం వరకు చదువుదాం. దగ్గర ఉన్నోళ్ళు చదవండి. బబులోను రాజైన నెబుకద్నెజరు, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడేను. ఒక గంపలో ముందుగా కంపమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంత జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివి కాదు, జబ్బువి మిక్కిలి జబ్బువి కాదు. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశములకు చేరగా పప్పు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశములకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమున వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయి స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికి వారి పితరులకు ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపెదను. వాక్యం. తర్వాత మరొక మాట, ఆమోసులో 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆమోసు 8:1-2 వచనాలు. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవికాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనపడుతున్నదేమని నన్ను అడుగుగా, వేసవికాలపు పండ్ల గంప నాకు కనపడుతున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇజ్రాయేలీలకు అంతము వచ్చి ఉన్నది, అంతము వచ్చి ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. 2 వచనాలే. అయితే నమ్మకస్తుడు అక్కడ లేడు. నమ్మకస్తుడు ఏంటి? ఇరిమియా 5:2. నమ్మకస్తుడు ఏంటి? పాస్టర్కి ఎంతమంది నమ్మకస్తులు? ఇవాళ చర్చికి రాని వాళ్ళు అందరూ అపనమ్మకస్తులు. ఎంత పెద్ద మాట ఎందుకు అన్నాం అంటాం కదా. మీరు రాని రోజున మీరు అపనమ్మకస్తులు, అంతేనా? అలా కాదు. కానీ ఇక్కడ రాయబడ్డ వాక్యం అయితే
ఇరిమియా 5:2లో యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసములకై ప్రమాణము చేయుదురు. ఆ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండాలని బైబిల్ బోధిస్తుంది. ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతా ప్రశ్న, నమ్మకం అనేది దేని విషయాల్లో ఉండాలి? ఒక వ్యక్తి నమ్మకం అనేది ఏ విషయంలో ఉండాలి? నమ్రత. నమ్మకం దేనిలో ఉండాలా? ఒక వ్యక్తి నమ్మకం అనేది దేనిలో ఉండాలి? ఎన్నిసార్లు ప్రశ్నించా, మీరు చెప్పలేకపోతే మీ అనాలోచన ఏడుందో, మీ ఆలోచన ఏడుందో. డబ్బులండి, ఈ పైసల విషయంలో నమ్మకంగా ఉండాలా ఒక వ్యక్తి. రెండోది, స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండాలి. స్త్రీ అర్థమైనయా? స్త్రీ విషయంలో నమ్మకం అంటే ఏంటి? ధనము, స్త్రీ, ఎదుటివారి స్త్రీని ఆక్రమించుకోకూడదు. ఎంత అందంగా ఉన్నా సరే నాది కాదని వెళ్ళిపోవాలా. అర్థం కాల? స్త్రీలు రకరకాలు ఉంటారు. స్త్రీలు కొందరు చక్కదనం ఉంటుంది, దాని చక్కదనంను చూసి మనసునందు మురిసిపోకరా అంటున్నాడు. అది మన దాని నోటి నుంచి తేనె పూసిన కత్తిది. ఏంటిది? దాని చక్కదనము ఉంటా చూడు. ఆ చక్కగా ఉన్న మనిషి నోటి నుంచి వచ్చే మాటలో తేనె పూసిన కత్తి. అర్థం కదా స్త్రీ అనేది? అందుకని మురియకూడదు అంటున్నాడు. చూసి మురియకూడదు. మురుసుటి వలన ఏమవుతుందంటే నాశనం సంభవిస్తుంది. అనేకులు నాశనం కావడానికి కారణం ఎవరు? పరస్త్రీ. పరస్త్రీ అంటే ఏంటి? తనది కాని స్త్రీ. పరస్త్రీ అంటే తనది కాని స్త్రీ. నాశనానికి కారణం, ఆర్థిక పరిస్థితి అంతా కోల్పోవటానికి కారణం, ఆర్థికంగా దెబ్బతింటానికి కారణం తనది కాని స్త్రీ దగ్గరికి వెళ్ళటమే అని గ్రహించాలి. తర్వాత డబ్బులన్నీ పాడు చేసుకోవడానికి కారణం ఇది అన్నట్టు. ఒకటి స్త్రీ, రెండోది డబ్బులు, పైసలు. ఎదుటివారికి నమ్మకం అనేది పైసల విషయంలో నమ్మకంగా ఉండాలి. శీలం పోయినా ప్రాణం పోయినా ఒకటే అంటారు, గుర్తా? తెలుసా మీకు ఆ సామెత? తెలుసా అసలు? స్త్రీలకైనా పురుషులకైనా శీలం పోయినా ప్రాణం పోయినా ఒకటే. అందుకని శీలాన్ని బాగొట్టుకోకూడదు. శీలం అనగా క్యారెక్టర్ని ఆగం చేసుకోకూడదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. నమ్మకస్తుడు లేడు, ఒక్కడు లేడు. రాజవీధుల్లో విచారణ చేయడి, న్యాయము జరిగించుసు, నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. రెండవ వచనం, యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా జీవము తోడని ప్రమాణం చేస్తారు కొందరు. మోసానికై ప్రమాణం చేస్తారు, మోసం చేస్తారు. వాళ్ళు దేవుని బైబిల్ పట్టుకుంటారు కొందరు. తప్పది. బైబిల్ పట్టుకొని కొందరు ఏం చేస్తారంటే ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళు అడిగితే అబద్ధమే, కానీ బైబిల్ పట్టుకుంటారు. తప్పు కదా? నిజం బలికి అయితే పర్వాలేదు, బైబిల్ అయినా బైబిల్ పట్టవసరం లేదు. యేసుప్రభు ఏమంటాడంటే, అవునంటే అవును నీ మాట, కాదంటే కాదని ఉండాలని ఉంది వాక్యంలో. ప్రభు అన్నాడు, ప్రమాణం దాకా పోనవసరంలా. భూమి తోడు, ఆకాశం తోడు, లేకపోతే నీళ్ల తోడు, అగ్గి తోడు, గడపారు ఎర్రగాలు, నేను ఎత్తి అవతల పెడతా, నేను సత్యవంతుడిని. బైబిల్ వాక్యం ఏమంటుందంటే, మంచివాడు ముండ్ల కంచె లాంటి వాడు అంటే అర్థం ఏంటి? గుచ్చుకుంటాడు అన్నట్టు. ముండ్ల కంచె, మంచివాడు అనేవాడు లేడు. ఎవడన్నా ఒకవేళ మంచివాడుగా ఉంటే, నీకు మంచివాడుగా కనపడితే, అటు వ్యక్తి ముండ్లు అన్నట్టు ఆ వ్యక్తి నిన్ను ఆగం చేస్తాడు.
నువ్వు నమ్మితే అటు వ్యక్తిని దేవుని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ఏమంటాడంటే 9వ అధ్యాయంలో యెహెజ్కేలు 9:4 నుంచి 8 వాక్యాలు, ఈ 4 వాక్యాలు ఉన్నాయి దీనిలో. యెహోవా యెరూషలేమును పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులెడుసు ప్రలాపించుచున్న వారి లలాటముల యందు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయు మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆభరణములను హతమైన వారితో నింపుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన కనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. శేషింపకుండా వారు హతము చేయుట నేను చూసి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా, యెహోవా క్రోధమును కుమ్మరించి ఇజ్రాయేలీలో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా చాలు అదొకటి. దేవుని అంతా నాశనం జరుగుద్ది అన్నట్టు. ఈ మీకాలో 2-3 వచనాల్లో పాపము గురించి రాయబడి ఉన్నది. మీకా 7వ అధ్యాయము 2-3 వచనాల్లో పాపం గురించి రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు. మీకా 7వ అధ్యాయము 4వ వాక్యము, 5వ వాక్యము, 6వ వాక్యము, ఈ 4, 5, 6 వాక్యాల్లో ఆదరణ గురించి ఉంటుంది. వినాశనము నుండి విడుదల కలుగునని నిరీక్షణ ఉన్నదండి. వినాశనము నుండి విడుదల. కీర్తన 105, 8-9 వచనాలు. కీర్తన 105, 8-9 వచనాలు. వినాశనము నుండి విడుదల కలుగుతుంది, నాశనం నుండి విడుదల కలుగుతుంది అని చెప్పబడుతుంది. తాను 8-9 వచనాలు వీటిలో తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసి కొనును అని రాయబడింది. అందుకని నాశనము నుండి విడుదల కలుగుతుంది. ఇజ్రాయేలుకు కాపుదల ఉన్నదండి. ఇజ్రాయేలుకు కాపుదల 89 కీర్తన 33వ వాక్యంలో రాయబడింది కదా. 89:33 కీర్తన. నా కృపను బొత్తిగా అతనికి ఎడం చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువును. అది నా కృపము అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడునై విశ్వాస్యతను విడువను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. వాగ్దానమును నిలుపుకుంటాడు అన్నట్టు ప్రభు, వారిని కాపుదలలోకి తెస్తాడు అన్నట్టు. 5 వచనాలు చదువుదాం. మన 105లో
కీర్తనలో 105 10 నుంచి 15 వచనాలు. ఇక్కడ ఏముంది? వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి ఒక రాజ్యమునకు తిరుగులాడుతుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, ప్రవక్తలకు కీడు చేయకూడదనియు, ఎవరైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాడు. 15 వచనం వరకు అయిందా? అయితే రక్షణకర్త కొరకు కనిపెట్టుట అనేది ఉన్నది. యెషయా గ్రంథం 30 మన 18వ వాక్యంలో 18 కావున మీ అందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఇట్లా ఇంకొకటి, ఇజ్రాయేల్ను రక్షిస్తాడు. రోమా 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 25 వాక్యము, తర్వాత 27 వాక్యం, 25 రోమా. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు మర్మం మీరు తెలుసుకొని కోరుతున్నాను. తర్వాత వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అని. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన విని జవాబిచ్చేవాడు దేవుడు కదండి. ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. 34వ కీర్తనలో ముగిస్తాను. 34వ కీర్తన 15వ వాక్యం, ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. 34 15వ వాక్యం, తర్వాత 65 2వ వాక్యం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. 65 2వ వాక్యంలో 65 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎదుకు వస్తారు. తర్వాత ప్రార్థన ఆలకిస్తే శరీరులందరినీ దగ్గరకు వస్తారు. మేకా 7వ అధ్యాయంలో 14 నుంచి 20 వచనం. మేకా 7 14 నుంచి 20 వచనంలో, మీ జనులను కర్మేలులకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని భాషలోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్య జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి
నోరు మూసుకొందురు. వారి చెవుడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగు వలె తమ ఇరుగులలో నుండి వరకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యుద్ధకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయమునందుదురు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీతో అప్పుడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులను ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఉన్నత స్థితి, ఉన్నతమైన స్థితి ఉంది. మన ఎజ్కేలు 34లో ఇజ్రాయెల్ని మేపేవాడు ప్రభు, సంఘాన్ని మేపేవాడు కూడా ప్రభువే. ఎజ్కేలు 34 14 వాక్యము 1 14 వాక్యము, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. అయితే క్రొవిన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేతబెట్టి లయపరచదును. 23 తర్వాత, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. తర్వాత 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుస్తున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే యోహాను శుభవార్తలో ప్రభు యోహాను శుభవార్తలో చెప్తున్నాడు. యోహాను శుభవార్త 21లో 15 నుంచి 17 వాక్యాల్లో గమనిస్తే, 15 నుంచి యోహాను శుభవార్త 21, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతనిని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుబని చెప్పాను. 17 వరకు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పారు అని రాయబడింది. ఇక్కడ చూడండి, 3 మారు అడుగుతున్నాడు ప్రభువు. ఈ సీమోను అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఇన్నిసార్లు అడిగితే
నాలాంటి వాడు అడిగిండు అనుకో, ఏంది ఇన్నిసార్లు చెప్తున్నావు, చెప్పిందే మళ్ళా చెప్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావా అని ఇసుకుపడిపోతారు. అదే ఇసుకు ఈయనకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నారు లేదో నీకే తెలియని మహానుభావ అంటున్నాడు. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారన్నట్టు. టెస్టింగ్ కొరకు వాడిన పదాన్నే పదే వాడతారు. చెప్పిన ప్రసంగాన్ని మళ్ళా చెప్తారు. చెప్పిన వాక్యాన్ని మరలా చెప్తూ ఉంటుంటారు. ఆ వాక్యం ఎక్కలేదు నెత్తికి, ఎంత చెప్పినా ఎక్కలేదు, మళ్ళా చెప్తుంటారు. ఇప్పుడు నేను వాక్యాలు చదువుకుంటూ వస్తున్నాం, మేమిద్దరమే చదువుకుంటూ పోతున్నాం. మీకు అవి చదివేనా కనీసం అర్థమవుతున్నాయో లేవో తెలియదు నాకు. అవి చదివే వాక్యాలు ఇలా ఉన్నాయి, వాటిని విభజించాలి. గొర్రెలను మేపు అనుకుంటా రాయబడింది. దేవునికి స్తోత్రం. సంఘాన్ని మేపేది ప్రభువు, పాస్టర్ కాదు. పాస్టర్ని అక్కడ పాత్రగా ఒక వస్తువుగా వాడుకోవటమే కానీ మేపేది ప్రభువే. సంఘాన్ని మేపేది ప్రభువే, ఇజ్రాయేలుని మేపేది కూడా ప్రభువే అని గ్రహించాలి. మన ఎపిసీల్లో 4వ అధ్యాయము 11 నుంచి 15 వాక్యాలు ఏమన్నాను? ఎపిసీల్ 4:11 నుంచి 15 వాక్యములు. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును కొందరిని ప్రవక్తలుగాను సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను. అందువలన మనం మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు విన్న ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. ఇక్కడ వాక్యం ఏమంటున్నాడంటే, గాలికి కొట్టుకొని పోవు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక అన్నాడు. ఏముంది ఈ వాక్యము? గాలి కొట్టకపోయే ప్రతి ఉపదేశానికి లొంగకూడదు, గాలి ఉపదేశాలు వస్తాయి. ఇక్కడ రాసి ఉంది చూడండి. ఎవరు పిలిస్తే వారి దగ్గరికి పోవటానికి మీకు మనసు ఉందని నాకైతే లేదు. బాన్సాడ్లోనే సంఘ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి, సంఘాల వ్యతిరేక శక్తులు. యూనియన్ అంటారు, ఐక్యత అంటారు, మళ్ళీ ఒకరికొకళ్ళు మోసం చేసుకుంటారు. ముళ్ళకంచె అన్నా చూడు, వీడు మంచోడు అనుకుంటే వాడు ముళ్ళకంచె అన్నా చూడు. అలాంటి ఉపదేశాల దగ్గరికి ఎవరు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు గాలికి రేపే ఉపదేశాలు అంటారు. ఈ మధ్య హైదరాబాద్లో ఒక స్త్రీ లేచిందంట. స్త్రీ నేనే క్రీస్తునని చెబుతుందంట. అర్థమైందా? ఒక స్త్రీ, యూట్యూబ్లో వస్తుంది చూసుకోండి. ఒక స్త్రీ లేచి నేనే క్రీస్తుని అంటుంది. ఆడామ నేనే క్రీస్తుని అంటుంది ఒక అమ్మాయి. అది ఉపదేశం ఎక్కడదో ఏమో మనకు తెలియదు. ఈ చివరి గడియల్లో మోసపోతారు, విశ్వాసులు మోసపోతారు, సేవకులు కూడా మోసపోతారు. నేనే క్రీస్తునని నువ్వెట చెబుతున్నావు, నాకు అర్థం కాల. దాన్ని యూట్యూబ్లో పెట్టారు. నేనే క్రీస్తుననే వాళ్ళు వస్తారు. ఈ బహుశా దక్షిణ కొరియా నుంచి ప్రారంభమేమో. పరలోక తల్లి అనే పేరుతో బయలుదేరింది. పరలోక తల్లి అట. నేను ఒక్కసారి విన్నాను.
యవనస్తులు 300 మంది మోసపోయారు. యవనస్తులు 300 మంది మోసపోయారు. యూట్యూబ్లో వస్తుంది, పరలోక తల్లిని టైప్ చేయండి, వస్తుంది, వినండి. 300 మంది యవనస్తులు మోసపోయారు. వాళ్ళకి మరి ఏమేమి ఇచ్చారో ఏమో తెలియదు, కానీ మోసాలు జరుగుతున్నాయి దేశం మీద. జాగ్రత్తగా ఉండమని మనవి. ఆదరణ దైవవాక్యం చేత ఆదరింపబడాలి, దేవుని చేత ఆదరింపబడాలి. గాలి కొట్టుకొని పోయే ఉపదేశాలకి ఎవరో లొంగకండి. గాలి ఉపదేశాలకు అటు ఇటు కొట్టుకొని పోకండి. జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోనండి. ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మే రోజులు కావు, మంచిగా లేవు, పరిస్థితులు బాగలేవు. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి. మీలో ప్రేరేపించబడిన వారు ఎవరన్నా ప్రార్థన చేయండి.